ఒక రైతు ఆరుగాలం కష్టపడి ఆయన పొలాన్ని అమ్మి కొడుకు కోసానకని చెప్పి దాచుకున్న పైసలను మొత్తం తీసుకొచ్చి ఇచ్చిండనంటే అవి పైసలు కావు, ఆయన జీవితకాల కష్టం. ఒక తండ్రి వాళ్ళ కొడుకును గొప్ప స్థాయిలో చూడాలని మంచిగా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడి దాచుకున్న రూపాయి తీసుకొచ్చి ఇసొంటోళ్ళ చేతిలో ఓసిండనంటే అది ఆయన కన్న కళ. ఒక నిరుద్యోగి ఉంటాడు, రూపాయి దాచుకుంటాడు, పార్ట్ టైం జాబులు చేస్తాడు, ఆ సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి నేను విదేశాలకు పోవాలి, సెట్ కావాలి, మా అమ్మ నాయనను మంచిగా చూసుకోవాలని ఎంతో కలలు కడుకుంటా ఆయన తీసుకొచ్చిన పైసలు అవి పైసలు కాదు, అది ఆయన బంగారు భవిష్యత్తు. వాటన్నిటిని కాల రాసి ఈ తీరుగా మోసం చేయొచ్చునా? అంటే సెలబ్రిటీ ఈ రోజులల్లో ఏది చెప్పినా మనం నమ్మాల్సిందేనా? నమ్మిన దాంట్లో నిజమెంత, అబద్ధం ఎంత, తప్పెంత, ఒప్పెంత, ఇది వాజిబేనా, వీళ్ళు నమ్మకస్తులేనా అని మనం చూడొద్దా? సబ్స్క్రైబర్స్ బ్లూ టిక్కులు ఉంటే మనం బొక్కబొర్ల పడాల్సిందే. అసలు సెలబ్రిటీ చెప్పిందంటే మనం ఏదంటే అది నమ్మాలన్నా గుడ్డిగా? వాళ్ళు ఏం చెప్తే అది వినాలన్నా? ఒకడొత్తడు కామెడీ వీడియోలు చేస్తాడు, ప్రమోషన్ యాడ్లు చేస్తారు, ఇళ్ళ లాగిన్ కానీ అల్ల లాగిన్ కానీ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను మస్తు కమాయించిన, కూర్చున్న జాగాలనే నేను మస్తు కోట్లకు పడగలెత్తిన అంటే మనం నమ్మాలన్నా? తప్పేంత ఒప్పేంత? నిజంగా ఇవి చట్టపరమైన యాప్లేనా, నిజంగా చట్టపరమైన కంపెనీలేనా అని మనం ఆలోచన చేయాలి కదా. మనది కూడా ఉన్న తప్పు, మోసపోయినామంటే. ఒక హీరో ఉంటాడు, ఆయనను మనం అభిమానం కొద్దీ తోపు స్టార్ను చేస్తాం, ఆయనే ఉంగరాల గురించి, బొంగురాల గురించి, బంగారం గురించి మాట్లాడుతుంటాడు, ఫైనాన్స్ గురించి మనకు అడ్వైజ్లు ఇస్తుంటాడు, మనం ఆయనను నమ్ముతుంటాం. ఈ ముచ్చట పక్కన పెడితే మనకు ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, యూట్యూబర్స్, ఆయనకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. బిజినెస్ శాతగాని సతరకాయ కూడా మనకు బిజినెస్ గురించి ఐడియాలు ఇస్తాడు, మనం నమ్ముతాం. మరే ఈయనకు బ్లూ టిక్ ఉన్నది, ఈయన మంచిగా మాట్లాడతాడు, ఈ అక్క చెప్పింది, ఈ అన్న చెప్పిండు, ఈ పెద్దమ్మ చెప్పిందని మనం బురిడి కొట్టి ముంగట పడి మూతి పనులు రాలగొట్టుకునే కథక ఇగో గింత మోసానికి దారితీస్తున్నది. అసలు వాళ్ళు అన్నది నిజమా కాదా, తప్ప ఓప? ఈ సెలబ్రిటీని మనం నమ్మొచ్చా? ఇప్పుడు నమ్మకం అనేది వేరు, ఫేమ్ అనేది వేరు. నమ్మకాన్ని, ఫేముని ఒక్క తాన మనం జత చేసి చూడలేమయ్యా. మనకు మనం ఆలోచన చేసుకోవాలి, మనకు మనము నిర్ధారణ చేసుకోవాలి. మన బిజినెస్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం 10 నిమిషాలు ఫోన్ తీసి కటకలు నొక్కుంటా తలకాయ పెట్టి ఏదో నవ్వుతాం, కాసేపు ఏడతాం, ఎన్నో ఎమోషనల్ చూపెడతాం, అంతటితో వదిలిపెట్టాలి. కానీ వాళ్ళు ఎప్పిల్లని మనం ఇంటిమా? ఇగో గిట్ల నందూస్ వరల్డ్ పంచాయతీ, అగ్రిగోల్డ్ పంచాయతీ, బెట్టింగ్ యాప్ల పంచాయతీ ఎట్లున్నదో గట్లనే అవుతుంటది. ఈ అభిప్రాయాల మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లలో పెట్టుండి బరాబర్. ఎందుకంటే ఈ వీడియోను 100% మీరు లైక్ చేయాలి. చాలా మంది మోసపోతున్నారు, మోసపోకుండా ఆపాలంటే లైక్ చేస్తేనే మనకి ఈ వీడియో చాలా మందికి సజెషన్ లాగా పోతుంది. కాబట్టి బరాబర్ లైక్ కొట్టుండ్రి. ఇప్పుడు సెలబ్రిటీలు అని చెప్పుకునేటోళ్ళు ఎట్లా ఇల్లు మనమే చేసినాం, ఈ సమాజం చేసింది, లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు, బిల్డింగ్ బొలోరాలు కట్టుకొని హోమ్ టూర్లు అని చెప్పి వీడియోలను విడుదల చేస్తున్నారు. వాళ్ళని తయారు చేసింది మనమే కదా. మరి వాళ్ళని నమ్మి మనం వాళ్ళను ముందరికెత్తే కానీ వాళ్ళు మాత్రం మన 2 కాళ్ళు తీసి బండకేసి కొట్టినట్టు పాతాళానికి నూకుతున్నారు.